స్పీకర్ నోటీసుల కంటే ముందే తమకు 2 లేఖలు వచ్చాయని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు కంప్లైంట్ ఇచ్చారని అంటున్నారు. కానీ ఆయన ఈ రోజు ఎందుకు స్పీకర్ వద్ద విచారణకు హాజరు కాలేదని ఆనం ప్రశ్నించారు. అసలు కంప్లైంట్ నిజంగా వారే ఇచ్చారా అని అనుమానంగా ఉందన్నారు. తమపై కంప్లైంట్ ఇస్తే ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించాలి, కానీ జిరాక్స్ కాపీలు చూపిస్తే ఎలా నమ్మాలని ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ మీద మేము మిమ్మల్ని పిలిచామని అడిగారు. మరి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఈ విచారణలో భాగమై ఉంటే బాగుండేది. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి మా సమక్షంలో లేకుండా, మీ సమక్షంలో లేకుండా ఆయన కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతే ఆ కంప్లైంట్ వాస్తవమా కాదా అనేటువంటి నిర్ధారణ శాసనసభ కార్యాలయం తీసుకోకుండా మమ్మల్ని ఈ విచారణకి రమ్మనడం న్యాయబద్ధం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. స్పీకర్ గారు వారిచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇవాళ పొద్దున్నే మమ్మల్ని కలిసి ఇచ్చేసిపోయారు. కాబట్టి మేము హీరింగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఆయన ఉండాల్సిన అవసరం లేదు, ఆయన ఉండాలనే నిబంధన కూడా మీరు మాకు చెప్పడానికి వీలు కాదని చెప్పి మా యొక్క అభ్యర్థనను తోసిపుచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారి కార్యాలయం నుంచి 12:30 గంటలకి స్పీకర్ గారి దగ్గర పర్సనల్ హీరింగ్ హాజరుగమ్మని చెప్పి నాకు ఒక లెటర్ పంపడం జరిగింది. దానిపైన మేము వచ్చాం. మాకు ఒక 2 లేఖలు పంపడం జరిగింది. యాంటీ పార్టీ యాక్టివిటీస్ లో ఉన్నారు మీరు, మిమ్మల్ని